నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్కు మాస్ ప్రేక్షకుల్లో మంచి పట్టు ఉన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సింహాద్రి సినిమాలో మాస్ ప్రేక్షకుల మన్ననలు పొందాడు ఈ హీరో. అయితే ఈ సినిమా తర్వాత మళ్ళీ ఆ రేంజ్ మాస్ సినిమా చేయాలని గట్టి ప్రయత్నాలు చేశాడు, కానీ ఫలితం లేదు. ఇక రీసెంట్గా టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ వంటి సినిమాలతో వరుస హిట్స్ కొట్టినప్పటికీ అవన్నీ కూడా కాస్త క్లాస్ టచ్ ఉండే సినిమాలే. కానీ తనకు స్టార్డమ్ తెచ్చిపెట్టిన మాస్ ఆడియన్స్లో ఎన్టీఆర్కి ఏ రేంజ్ క్రేజ్ ఉందో ఆయనకు కూడా తెలుసు. అందుకే ఆ వర్గం ప్రేక్షకుల్లో ఉన్న గ్రిప్ పోకుండా ఉండేందుకే ఇప్పుడు బాబీతో చేస్తున్న సినిమాని మాస్ మసాలా ఎలిమెంట్స్ అన్నీ ఉండేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఒకే సినిమాలో 3 క్యారెక్టర్స్ అన్న కాన్సెప్ట్ ఒక్కటి చాలు ఏ స్టార్ హీరో అభిమానులకైనా సూపర్ కిక్ ఇచ్చేస్తుంది. సినిమా అంతా కూడా ఆ హీరో తప్ప వేరే ఎవరూ కనిపించకూడదని కోరుకునే హార్డ్ కోర్ అభిమానులకైతే ఈ వార్త ఒక పండగ లాంటి వార్తే. ఇక 3 హీరోయిన్ల గ్లామర్ అదనంగా ఐటెం సాంగ్ బాము కూడా అంటే ఇక చెప్పేదేముంది, మాస్ ఊరమాస్ ఆడియన్స్కి పిచ్చెక్కిపోవడం ఖాయం. అలాగే కామెడీ సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ప్రజెంట్ చేయడంలో బాబీకి ఫుల్ కమాండ్ ఉంది. పవర్ సినిమాలో రవితేజ లాంటి సీనియర్ హీరోనే యంగ్ లుక్లో సూపర్ స్టైలిష్గా ప్రజెంట్ చేసిన బాబీ ఇప్పుడు ఎన్టీఆర్తో చేస్తున్న సినిమాలో కూడా ఒక క్యారెక్టర్ని చాలా స్టైలిష్గా డిజైన్ చేస్తున్నాడని తెలుస్తోంది. అలాగే జనతా గ్యారేజ్, నాన్నకు ప్రేమతో లాంటి సినిమాల్లో కొన్ని సాంగ్స్లోనే డ్యాన్స్లకు స్కోప్ ఉంటుంది. కానీ ఇలాంటి మాస్ మసాలా సినిమాలంటే ఇంట్రడక్షన్ సాంగ్ నుంచి చివరి సాంగ్ వరకు అన్నీ కూడా డ్యాన్స్ బేస్డ్ సాంగ్సే ఉంటాయనడంలో డౌటే లేదు. ఎన్టీఆర్ మాస్ డైలాగ్స్ కూడా రైటర్ కమ్ డైరెక్టర్ అయిన బాబీ బాగానే ప్లాన్ చేస్తున్నాడని చెబుతున్నారు. మొత్తానికి ఈ మూవీతో మళ్ళీ తనలోని మాస్ యాంగిల్ని బయట పెడదాం అని అనుకుంటున్నాడు ఎన్టీఆర్.